నీకు అపాయమేమియూ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. కీర్తనలు 91 10-13 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 6 ఫ్రైడే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు అంటున్నారు, ఏ చీకటి, ఏ తెగులు, ఏది నీకు రానివ్వను. నీ గుడారాన్ని కూడా నేను సమీపించను. నీ మార్గములన్నింటిలో నేను కాపాడటానికి నా దూతను నీకు పక్షంగా ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. వారొచ్చి తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీ పాదములకు రాయి తగలుకోకుండా కాపాడుతారు. ప్రైజ్ ద లార్డ్. ఏ అపాయము రాకోకుండా నిన్ను నష్టపరిచేవాడు దేవుడి దగ్గర రానివాడు. ఎక్కడ మోసపోయినవాడు, ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ తొట్టిల్నివాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసి నీకు దీవెన కలిగేట్టు చేస్తాడు. ఎస్, నీ ప్రతి మార్గములో దేవుడు నిన్ను కాపాడునుగాక. నీవు సింహములను నాగుపాములను త్రొక్కుతావు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కుతావు అన్నాడు దేవుడు. ఎస్, ఏ దుష్టశక్తి, ఏ ఆటంకం, ఏ శత్రువు నీ మీద విజయాన్ని సాధించలేదు. ప్రతిదీ నీ పాదల కింద ఉండాల్సిందే. ఇలాంటి అభిషేకంతో దేవుడు నిన్ను, మనల్ని పరిచయలు ప్రతి ఒక్కరు నింపునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ ఆదివారం ఎండింగ్ ఫెస్టివల్ సిద్ధపడదామా? రండి, వేలాదిగా నీ స్నేహితుల బంధుతో కలిసి పనిచే ప్రిపేర్ అవుదాం. దైవ దీవెన పొందుదాం. అభిషేకం అధిక బలాన్ని ఇస్తుంది. సాతాను కాడిని విరక్కొడుతుంది. శత్రు బలవంతుడమే నీకు అధికారాన్ని ఇచ్చి ఏది ఎంత మాత్రం హాని చేయకోకుండా హైయర్ అథారిటీ దేవుడు అభిషేకం ద్వారా మనకిస్తారు. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకర. ఎవరి ప్రార్థనలోకి వేస్తున్నారు? ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఏ అపాయము నీకు రానివ్వనంటున్నావు, ఏ తెగులు నీకు కూడా సమీపించనున్నావు. అమ్మను ఆయన మాకు కలిగిన సమస్యల చుట్టూ కంచి వేయండి. పరిచయం చుట్టూ కంచి వేయండి. ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయండి. గృహాల చుట్టూ, కుటుంబాల చుట్టూ కంచి వేయండి. అయ్యా, కలిగిన ఇచ్చిన ప్రతి ఒక్క ఈవి చుట్టూ కంచి వేయండి. ఏ దుష్టు కన్ను పడినవద్దు. చీకటి ఆత్మని కూడా లయపరచండి. ప్రతి ఒక్కరితో మీరుండండి. నాయనా, నీ దివ్య సన్నిధిని తోడై ఉంచండి. నీ ఆత్మ అభిషేకంతో నన్ను మమ్మల్ని నింపండి. కృపయు, క్షేమము, ఆశీర్వాదం తోడయించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరి వ్యాధిగ్రస్తున్న వారు స్వస్థపరచండి. యేసు నామమున గాయాల స్వస్థుందయ్యా. ఇప్పుడే స్వస్థతను రిలీజ్ చేసి కృపనివ్వండి. అపాయాల నుంచి, యాక్సిడెంట్స్ నుంచి విడిపించండి. ప్రొటెక్ట్ చేయండి. అభిషేకం అధిక బలాన్ని ఇస్తున్నాను. మీ సింహమును, నాగుపామును, నైనా భుజంగమును అణగదొక్కుతారండ. నేను ఏ శత్రు బొమ్మ నిలబడకూడదు. కృపనివ్వండి. ఎవరికి జాబు రాకోకుండా, ఎవరికి పెళ్లి కాకోకుండా, ఎవరికి డెవలప్ అవ్వకుండా, ఎవరి బిజినెస్లో అభివృద్ధి లేకోకుండా సాతాను అడ్డుపడుతుందో ఆటంకాలను కొట్టివేసి కృపను తెరిచి మార్గాలు సరళం చేసి మహిమ చెందండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. అద్భుతమైన జాబ్స్ వచ్చునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. ప్రతి చీకటికి లయపరచబడినగాక. బిజినెస్లో దీవించండి. కొత్త వారిని ఆశీర్వదించండి. నూతన ఆత్మలను పిలవండి. పాత వారందరూ కూడా దర్శించి విశ్వాసం బలపరచండి. రక్షణ ఇవ్వండి. రక్షణ పొందిన రక్షణ రాకడికి సిద్ధపరచండి. ఈ ఎండింగ్ ఫెస్టివల్కి అందరూ సిద్ధపరచి మంచి వాతావరణం ఇవ్వండి. నేను ఈ ఫ్లడ్స్ నుంచి వీటిని విడిపించండి. విజయవాడ ప్రజలు ఇంకెంతో సఫర్ అవుతున్నారు. ఆ ఫ్లడ్స్ని విడిపించండి. మళ్ళీ సైక్లోన్ అన్నాడు. ఆ సైక్లోన్ కొట్టివేస్తున్నాయి యేసునామములో. కాబట్టి సైక్లోన్ రానివద్దయ్యా. కృప చూపించండి. అతివృష్టి లేదా అనావృష్టి ఉండనివద్దు. తగు మాత్రం ఉండాలి. అన్నీ కావాల్సినంత వరకు ఉండాలంతే. ఆయన కృప చూపించి గొప్ప కార్యాలు చేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసి కృపనివ్వండి. వ్యతిరేకనాత్మను కూడా లయపరచండి. యేసు నామములో ఆటంకాలు కొట్టివేయబడలేదు. అలా ఇక్కడ కూడా ప్రభు మంచి సెంటర్ని సిద్ధపరచండి. దగ్గరలో మంచి స్థలాన్ని లేదా సర్కస్ రెండు ఇస్తాం. మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృప తెరిచి నీ కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరం పరిచారకుల్ని, విశ్వాసాన్ని, ప్రతి ఒక్కరిని దర్శించి మా కుటుంబాన్ని అందరం దర్శించి మీ దీవెనతో నింపమని, కృప దయచేయమని, జయమనిమ్మని, ఎండింగ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. వేలాది మంది నడిపించండి. లాస్ట్ సండే వర్షం వల్ల ఆటంకాలు ఏర్పడినాయి. ఇంకెక్కడ సండేస్ ఆటంకాలు రానివ్వద్దు. వర్షాటంకం కురనివ్వద్దు. యేసు నామములో ప్రొటెక్ట్ చేయండి. కాపుదలు ఇవ్వండి. దీవెనతే పరిచర్య ప్రతి అవసరాలు తీర్చండి. విదేశాలు మా పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, జకర్యా షేనికి వాళ్ళకి నాయన ప్రభువా వీసా విషయంలో జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ విషయంలో జ్ఞాపకం మెరాకిల్స్ చేయండి. దివ్య అక్కడ భీమన గారు దివ్య అక్కడ మంచి జాబ్ ఇవ్వండి. ఎంతోమంది బిడ్డలు జాబ్స్ లేకపోతే మంచి జాబ్స్ ఇవ్వండి. ప్రొటెక్ట్ చేయండి. కాపుదలు ఇవ్వండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. బర్త్డే వెడ్డింగ్ అవసరం బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్